నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంశీ ప్లేస్లో సుంకర పద్మశ్రీ. గన్నవరం రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. రోజు రోజుకి హీట్ ఎక్కిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో SC/ST కోర్టులో విచారణ జరుగుతోంది. పోలీసులు 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని మరికొంతమంది పాత్రలపై అనుమానం వ్యక్తం చేస్తున్న తరుణంలో వంశీ ఇచ్చే సమాచారం కీలకంగా మారనుందని, అందువల్ల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే ఆయన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు 3 రోజుల సమయం కోరారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు పోలీసుల విజ్ఞప్తితో న్యాయస్థానం సమయం ఇచ్చింది. మరోసారి పోలీసులు సమయం కోరడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీ బెయిల్ పిటిషన్ కు సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, కుట్రపూరితంగా ఇరికించారని వాదనలు వినిపించారు. ఆయన ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా 3 రోజుల క్రితమే న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వంశీ స్థానంలో వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓ బడా నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ పరిశీలనలో ఉన్న ఈ విషయంపై 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. గన్నవరం కాబోయే ఇన్ఛార్జి ద్వారా వైసీపీకి చాలా రకాల ఉపయోగాలున్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ముందు విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో రెండోసారి గెలిచాక టీడీపీ ఓడిపోవడంతో తన దారి తాను చూసుకొని వైసీపీ పంచన చేరారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు. గత ఎన్నికల టైంలో ఫలితాల రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే మాయమైపోయారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవడంతో నియోజకవర్గానికి దూరంగా క్యాడర్కే అందుబాటులో లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేదు. మధ్యలో ఒకసారి తాడేపల్లిలో జిల్లా వైసీపీ సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ మాట్లాడకుండానే ఆయన గాయబైపోయారు. ఇక వంశీ కోసం ఇటు సొంత పార్టీ నేతలు, అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడున్నారో కూడా కనిపెట్టలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలతో పాటు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటర్ అయి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా ఉన్న వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు. అయితే వంశీ విదేశాలకు వెళ్లిపోయారని, అలాగే హైదరాబాద్ లో తలదాచుకున్నారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ యూటర్న్ తీసుకోవడంతో వంశీ లైఫ్ కీలక మలుపు తిరిగింది. సత్యవర్ధన్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు వెళ్లడంతో అసలు ఏం జరిగిందా అని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వంశీ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కోర్టులో వాంగ్మూలం ఇప్పించారని తెలియడంతో ఎట్టకేలకు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఇటు వంశీ జైల్లో ఉండడంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరుడు అరెస్ట్ అవుతున్నా కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గన్నవరంలో ఇన్ఛార్జ్ అవసరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పిసిసి చీఫ్ అయ్యాక ఆమెతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ పిసిసి ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ రూపంలో వైసీపీకి ఓ ఆప్షన్ దొరికింది.
గత ఎన్నికల్లో పద్మశ్రీ కాంగ్రెస్ తరపున గన్నవరం టికెట్ ఆశించిన ఆమెకు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత ఆమె ఉపాధ్యక్ష పదవిని రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్న పద్మశ్రీ ఇప్పుడు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఇందుకు జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఆమె వైసీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి నేతలు వలసలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ నుంచి సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ ను వైసీపీలో చేర్చుకోగా ఆయన తర్వాత పీసీసీ మాజీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీని చేర్చుకునేలా చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయాలని పద్మశ్రీ భావించారు. అయితే ఆమె ప్రయత్నాలకు పీసీసీ చీఫ్ షర్మిల గండి కొట్టారు. దీంతో పార్టీపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పద్మశ్రీ దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా షర్మిలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె రగిలిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే పద్మశ్రీని చేర్చుకోవడానికి వైసీపీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. పద్మశ్రీ ద్వారా గన్నవరం నియోజకవర్గానికి సమర్థురాలైన మహిళా నేత లభించడంతో పాటు తనపై విమర్శలతో విరుచుకుపడుతున్న చెల్లెలు షర్మిలకు చెక్ చెప్పొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్నట్లు పద్మశ్రీ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉండడంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ అధినేత జగన్ జిల్లా నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.